అందరికీ నమస్కారం. విఆర్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. టీటీడీ నిర్లక్ష్యంతో 6 భక్తుల నిండు ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. మృతి చెందిన ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి, కుటుంబంలో ఒకరికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని గుంతకల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం గుంతకల్ పట్టణంలోని తిలక్ నగర్లో ఉన్న కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎం మహేంద్ర ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు గాలి మల్లికార్జున, షేక్ ఆలం నవాజ్, కాంగ్రెస్ పార్టీ ఆలూరు నియోజకవర్గం సమన్వయకర్త చిప్పగిరి లక్ష్మీనారాయణ, వైవి రహమతుల్లా, ఫిరోజ్ ఖాన్, మైనార్టీ పట్టణ అధ్యక్షులు నబీ రసూల్, పట్టణ మహిళా అధ్యక్షురాలు ఎం సువర్ణ సమక్షంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ముందుగా తిరుపతిలో వైకుంఠం ద్వారా దర్శనం టికెట్ జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాటల్లో వెంకటేశ్వర స్వామి భక్తులు మృతి చెందిన వారికి కాంగ్రెస్ పార్టీ తరపున 2 నిమిషాలు మౌనం పాటించి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటూ, అలాగే గాయపడిన వ్యక్తులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రపంచ దేశానికి ఆరాధ్య దేవుడు ఏడుకొండల స్వామి దగ్గర 6 మృతి చెందడం, అక్కడున్న కొంతమందికి గాయాలు కావడం, భక్తుల ప్రాణాలు పోవడం, గాయాలు కావడానికి తిరుమల దేవస్థానం అధికారుల నిర్లక్ష్యం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఈ బాధ్యత వహించాలన్నారు. భక్తులు వైకుంఠ ఏకాదశికి తిరుమల అధికారులు 10 రోజుల నుండి ప్రచారం చేయడంతో మరీ విపరీతంగా భక్తులు రావడం, తొక్కిసలాట జరగడానికి కారకులయ్యాయి. వీరు భక్తులకు ఆహ్వానించి మృతి చెందేలా చేశారని అన్నారు. మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 ఇచ్చి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్కడ గాయపడిన భక్తులకు మెరుగైన ఆరోగ్య చికిత్స అందించి వారికి ఒక్కొక్కరికి ₹60 లక్షల అందించి ఆ కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ నిర్లక్ష్యం వహించిన తిరుమల దేవస్థానం మరియు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. భక్తుల ప్రాణాలతో చెలగాటమాడటం మంచిది కాదని, ఇలాంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల పక్షాన నిలబడి న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో నరసన్న, రామచంద్ర, తాయిదాస్, మస్తాన్, శ్రీనివాసులు, కిష్టప్ప, మంజునాథ్, వినోద్ కుమార్, రాంబాబు పాల్గొన్నారు. అలాగే అనేక మంది గాయాలయ్యి హాస్పిటల్ పాలయ్యారు. మరి దానికి పూర్తి బాధ్యత ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, మరి అలాగే టీటీడీ దేవస్థానం వాళ్ళు దానికి బాధ్యత వహించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి ఈరోజు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం జనాలు చనిపోతున్నా కూడా వారికి పట్టినటువంటి ఈ సందర్భం చూస్తే గిన వారికి ఏమాత్రం పట్టలేదని చెప్పేసి మేము భావించాల్సి వస్తుంది. మరి ఎవరైతే చనిపోయినారో ఆ కుటుంబాలకు ₹1 ఎక్స్గ్రేషన్ ఇవ్వాలా, వారి ఇంటిలో ఒక ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి అలాగే గాయపడిన వ్యక్తులకు ₹25 లక్షల వాళ్ళకు ఇవ్వాలని చెప్పేసి, మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి అలాగే ఇలాంటి ఘటనలు జరగకుండా మరి ప్రభుత్వాలు చర్యలు తీసుకునే విధంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మరి ఇలాంటి చర్యలు మళ్ళీ జరిగినట్లయితే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. మరి ప్రభుత్వంపై ఇవాళ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల పక్షాన నిలబడి న్యాయ పోరాటానికి చేసేదానికి మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తూ, మరి ఇదే విధంగా మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతి విషయంలో కూడా ప్రజలకు అన్యాయం జరుగుతుంటే మాత్రానికి చూస్తూ ఊరుకోదని చెప్పి మరోసారి తెలియజేస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. పెద్దలందరికీ, కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నమస్కారం తెలుపుతూ, ఈరోజు తిరుపతిలో మొన్న జరిగిన సంఘటన చాలా బాధాకరమైంది. ఇందాక పెద్దలందరూ చెప్పారు. అది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలా, వాళ్ళకి ఏ పరిస్థితి, ఏం కథ, వాళ్ళ జరిగిన అన్యాయం గురించి. తొక్కిసలాట్లో చనిపోయిన వాళ్ళకి ₹1 ఇవాళ మన ఎలక్ట్రానిక్ మీడియా వారికి, మన పెద్దలకి, కాంగ్రెస్ నాయకులకి అందరికీ నమస్కారం. ఈరోజు తిరుపతిలో జరిగిన ఘటనలో చాలా కాంగ్రెస్ పార్టీ చాలా బాధాకరమైన మన ఇప్పుడుండే గవర్నమెంట్ టీడీపీ మరియు
బీజేపీ మరియు జనసేన గవర్నమెంట్ ఫామ్ అయ్యి దీనికి తిరుపతి వ్యవస్థని టీటీడీకి చాలా మంచి ఇది చేయాలని, ఇటువంటి సంఘటనలు ఇంకొకసారి జరగకపోయేటట్లా చూడాలని మంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గం మరియు టౌన్ కమిటీ అందరు కలిసి నిన్న జరిగిన తిరుపతి ఘటనను దృష్టిలో పెట్టుకొని ఇటువంటి చర్యలు జరుగుతూ ఉంటే దేవస్థానం కానీ తర్వాత పోలీసు సిబ్బంది కానీ వాళ్ళు ఈ విధంగా నిమ్మకకుండా ఉండడము సరైన పద్ధతి కాదు. ఒక విషయం తెలుసుకోవాలి, 10 రోజులుగా పేపర్లలో మీడియాలో ప్రకటనలు చేస్తున్నారు. ఏకాదశి సందర్భంగా భక్తులు చాలామంది వస్తారు. ఆ భక్తులను ఉద్దేశించి టీటీడీ దేవస్థానం తగిన సౌకర్యాలు కల్పించాలి, సిబ్బందిని నియమించాలి, పోలీసు వ్యవస్థను అక్కడ ఉండి ప్రజలకు మంచి జరిగే విధంగా కాపాడుకోవాలని ప్రకటనలు చేస్తూ ఇంతమంది వచ్చిన తర్వాత నిర్లక్ష్యం వహిస్తూ అసలు ఏమీ పట్టనట్లు ఉండడము ఇది ఎంతవరకు సబబని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాము. ఇటువంటివి మరీ జరిగితే దీనికి పూర్తి బాధ్యత ఉన్న ప్రభుత్వందే అవుతుంది. కాబట్టి ఇక ముందు జరిగితే సహించేది లేదని పెద్ద ఎత్తున ధర్నాలు చేసి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా ఉండి వారికి మంచి జరిగేలా చూసేదానికి వెనకాడబోమని, ఇటువంటి జరగకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వాన్ని తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, మీడియా సభ్యులకి, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీడియా మిత్రులకు నమస్కారం. నా సహచర మిత్రులు గుంటకల్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొన్నటి దినమున కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరి దేవాలయం దర్శనం టికెట్ల విషయంలో తొక్కిసలాటలో 6 ప్రాణాలు కోల్పోయిన ఇది ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితోనే జరిగిందనే సంగతి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అదేవిధంగా మరణించిన 6 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి వంతున ఇవ్వాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఇంకా చాలామంది గాయాలైనాయి, వాళ్ళకి 25 లక్షల వంతున వాళ్ళ కుటుంబాలకి సహాయం చేయాలని కూడా, ఆ సహాయం ప్రభుత్వ ఖజానా నుంచి కాకుండా అక్కడ ఎవరైతే చైర్మన్గా వ్యవహరిస్తున్నారో బిఆర్ నాయుడు సొంత సొమ్మును ఈ బాధితులకు అతని ద్వారా ఇప్పించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. ఎందుకంటే పక్క రాష్ట్రం తెలంగాణలో అదే తొక్కిసలాటలో రేవంత్ చనిపోతే సినిమా టికెట్ల విషయంలో మరి ఆ కుటుంబానికి అల్లు అర్జున్ దగ్గర